మరి సిలిండర్ కూడా కావాలా లేదా? సిలిండర్ చూసి చిన్నగా ఉంది సరే, ఇది డొమెస్టిక్ కాదు, కమర్షియల్ కదా. డొమెస్టిక్ సేమ్ ఉంటుంది, ఇదే రెగ్యులేటర్ మనం పెట్టేది. సో అయితే మీకు విషయం ఏంటంటే ఈ డివైస్ కనుక మనం యూజ్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. రెండోది ఏంటంటే గ్యాస్ మనకు కావాల్సినంతనే ఇది సప్లై చేయడం వల్ల మీకు ఒక 20 to 30% గ్యాస్ సేవ్ అవుతుంది. మూడో విషయం ఏంటంటే సేఫ్టీ. సేఫ్టీ ఇంపార్టెంట్, సేవ్ ఇంపార్టెంట్ అండి. సేఫ్టీ ఇంపార్టెంట్, సేవ్ అంత ఇంపార్టెంట్ కాదు, సేవ్ ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే మీ గ్యాస్ ఎంత ఉందో కూడా ఇండికేట్ చేస్తారు. దీంట్లో ఉంటుంది కదా ఇండికేటర్. సో దీన్ని హౌస్ యూజ్ అంటే ఆన్ సార్ ఆఫ్లో పెట్టి పెట్టాలా, ఆన్లో పెట్టి పెట్టాలా? ఆఫ్లో పెట్టి ఇట్లా పైకి మన రెగ్యులేటర్ ఎక్కడ పెట్టో అట్టే పెట్టాలి. సేమ్ మామూలు రెగ్యులేటర్ అయితే ఆన్లో పెడితే ఏం కావాలి సార్? జనరల్ గ్యాస్ బయటకు లీక్ అవ్వాలి, బట్ ఈ డివైస్ లీక్ అవ్వాలి. దీనిపైన ఏం చేస్తాం సార్ అంటే మన రెగ్యులేటర్ పెడతాం. ఇది కూడా ఆన్ ఆఫ్ ఎట్లా పెట్టి పెట్టాలి? ఆఫ్లో పెట్టి పెట్టాలి. కాకపోతే కిందగా పెట్టేది పై నుంచి పెట్టాలి. పెట్టేసినాం కదా, ఇప్పుడు ఆన్లో పెట్టాం. రెండు ఆన్లో ఉన్నాయండి. ఇక్కడ కూడా ఆన్ చేసినాం, మీరు అబ్జర్వ్ చేసి స్టవ్ కూడా ఆన్ చేస్తున్నాం. అన్ని ఆన్లో ఉన్నప్పుడు జనరల్ మనం ఏమవ్వాలి? గ్యాస్ లీక్ అవ్వాలి, మంట రావాలి. కానీ రావాలంటే ఏం చేయాలి సార్ అంటే దీనికి రౌండ్ చూడడానికి 2 సార్లు నొక్కాలి. లోపలికి నొక్కితే ఆన్ అవుతుంది. ఇప్పుడు వస్తుంది స్టవ్ మంట. ఇప్పుడు చెప్పండి, జనరల్ దీని మీద మనం పాలు పెట్టాం. పాలు పెడితే దగ్గర ఉంటే పాలు కాగుతాయి. మన పాలు పెట్టేసి నెగ్లెక్ట్ చేస్తే పొంగిపోతాయి. పొంగితే మంట ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరిపోయింది. గ్యాస్ ఏమవుతుంది? ఆ లీక్ అయ్యి గ్యాస్ అంతా ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అయిపోతుంది కదా. మన వాళ్ళు పాలు దానే పెడతారు. ఈలోగా అక్కో చెల్లో పక్కింటి ఆవిడ వస్తే ముచ్చట పెట్టుకుంటాం. ఈ పాలు పెట్టిన విషయం మర్చిపోతుంది. ఆ తర్వాత పాలు పొంగిపోతాయి, మంట ఆరిపోతుంది, గ్యాస్ అంతా లీక్ అవుతుంది. ఆ ముచ్చట్లు కొంత టైం అయితే అయిపోతాయి కదా. ఆమెకు ఏమో ఫోన్ వస్తే వెళ్ళిపోతారు. వచ్చే వరకే గ్యాస్ అంతా స్ప్రెడ్ అయింది. అరే మంట ఆరిపోయిందని చెప్పేసి స్టవ్ ముట్టిస్తాం. ముట్టిస్తే అప్పటికే లీక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఏమైతే చెప్పండి, ఎప్పుడైతే ఇట్లా లైటర్ కొట్టినామో అక్కడ బ్లాస్ట్ అయిపోయి ఏమైనా జరుగుతుంది. ఇట్లా జరిగిన సంఘటనలు కోపంలో ఉన్నాయి. బట్ ఈ డివైస్ ఉంటే మీకు ఆ సంఘటన జరిగే ప్రసక్తే లేదు. నేను చెప్పడం కాదు సార్, ఇప్పుడు ఇంతసేపు ఇచ్చినాం. జనరల్గా మీరు ఇక్కడ బర్నల్ దగ్గర కాదు, ఇక్కడ మ్యాచ్ బాక్స్ గీరినా సరే మంటలు రావాలి. ఈడ గీరాలంటే కూడా డేరు ఉండాలి, అవునా కదా? కానీ వస్తున్నాయి ఏం రావు సార్, టెన్షన్ ఏం లేదు, ఎక్కడ రావు. చూడండి మండుతూనే ఉంది, ఎక్కడ రావు, టెన్షనే లేదు. ఎక్కడ వస్తుంది మంట పెడితే? తర్వాత సార్ జనరల్గా చాలా మంది ఇళ్లలో ఇలాంటి పైపులు లేవు ఈరోజు. రైట్ అక్కడ చెప్పండి. సురక్ష పైప్ అని చెప్పేసి మధ్యన జాలి ఉంటుంది. కానీ ఒక్కసారి పెట్టినామంటే రోజు ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారు. ఉండరా సార్? ఇవ్వట్లేదు. కానీ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి పెట్టేసినట్టు మర్చిపోతారు ఇక, సంవత్సరం వాడతారు. కానీ స్టవ్ వేడికి ఏమైతే సార్ అంటే ఎప్పుడైనా సరే హైడ్రెట్ హీట్ చేసినప్పుడు అది కాస్త వ్యాకోచిస్తుంది. అంటే వేడైనప్పుడు ఇది పెద్దగా మళ్ళీ సంకోచ వ్యాకోచాలు జరిగి మనకు తెలవకుండా ఇక్కడ లూజ్ అవుతుంది సార్. ఇంకోసారి పిండి వంటలు చేసినప్పుడు గంటల తరబడి చేస్తాం. ఒక్కొక్కసారి ఏమైందంటే పైప్ ఊడిపోతుంది, ఏదైనా ట్యాంక్ బాగాలేకపోతే. ఈ పైప్ ఊడిపోతే గ్యాస్ ఆగుద్దా? వచ్చేస్తుంది సార్, ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంది. ఆ టైంలో ఊడిపోయినప్పుడు ఈ పైపు నుంచి వచ్చిన గ్యాస్ మంట పట్టుకోవచ్చు. సెకండ్లలో జరుగుతుంది అంతా. అప్పుడు ఏమన్నా జరగవచ్చు, అవునగా చెప్పండి. బట్ నేనేమంటున్నానంటే ఇది మంట మండుతుంది, ఈ పైప్ ఊడిపోతే డేంజరా కాదా? లేదా ఈ పైప్కి ఏదైనా హోల్ పడ్డది, డేంజరా కాదా? నేనేమంటున్నా హోల్ పడడం కాదు సార్, మనమే ఒక పని చేద్దాం, హోల్ పెడదాం. డేంజరా కదా? మేమైతే ఉండవు సార్ అంటారా? కూడబెట్టిన పోసిన కదా కదండి, ఆన్లో ఉన్నాయండి. నేను ముట్టుకోలేదు, నేను కూడబెట్టాక ఏమైంది? మరి క్లాస్ కొట్టొచ్చుగా. నేను
బంద్ చేసిన అవి ఏం బంద్ చేయాలి ప్రెస్ చేసి వస్తుంది చూడండి ప్రెస్ చేయి పోయి వచ్చినాక ప్రెస్ చేయి మంట పెట్టాను ఒకసారి వస్తాయి అంతే పోతితో వస్తుంది ఇంకా గట్టిగా పట్టుకొని అట్నే అయితే కూడా మంట వస్తూనే ఉంటుంది ఒకసారి ఆగా ఇప్పుడు మీరు కూడా వెంటనే చూపెడదాం అని చెప్పేసి కట్టను గిట్టలో పెట్టుకొని చూపెట్టారు అనుకో బాగుందండి అంటే ఏం చెప్పాలంటే మంట పెట్టినప్పుడు పైప్ ఉడితేనే బాధలేదండి ఈ పైప్ ఏదైనా హోల్స్ పడ్డదనుకో చిన్న మంట పడ్డప్పుడు మండుతుంది కానీ ఆ హోల్ పెద్దగా ఎదిగిన తర్వాత పెద్దగా ఆగిపోతుంది ఇది ఉంది అంటే మనకు 100% సేఫ్టీ ఇస్తారు ఇది కూడా మన కంపెనీలో వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్ కొంటే కూడా మనకు మెంబర్ కావచ్చు ఇట్లా మనకు రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ తర్వాత హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ అన్నిటికంటే బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి సార్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు మన దగ్గర ఉన్న శిలాజిత్ యూజ్ చేయండి 85 రకాల మినరల్స్ మన బాడీలోకి వస్తాయి ఒక్క ఇష్యూ కాదు మన బాడీలో ఉండేటటువంటి ఒక 100 రకాల సమస్యలకు సార్ మీరు అర్థం చేసుకోండి ఒక 100 రకాల సమస్యలకు మీకు అదొక బెస్ట్ అనమాట ఇంకా మీకు చెప్పాలంటే సార్ నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఇంకా నేను చెప్పాలంటే నేను నరేందర్ రెడ్డి గారు నన్ను ఒక 4 months